హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫోమ్. ఫ్రెండ్స్, నవంబర్ 23వ తేదీన నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష రాయబోయే అభ్యర్థుల చేత మన ఛానల్లో ప్రతిరోజు కూడా మీతో ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే ప్రాక్టీస్ చేయిస్తూ ఉన్నాను. ఈరోజు మెడికల్ సర్జికల్ నర్సింగ్ అనే సబ్జెక్ట్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే ప్రాక్టీస్ చేయిస్తాను. ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మొత్తం ప్రశ్నల్లో ఎన్నింటికి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మన ఛానల్లో ఒక ఉచిత మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. చాలామంది అభ్యర్థులు ఈ మాక్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేశారు. మంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. అలాగే పేపర్ అనేది డిఫికల్ట్గా ఉందని ఎక్కువ మంది చెప్తున్నారు. మీరు ఇంకా ఈ టెస్ట్ రాయకపోతే తప్పనిసరిగా ఈ మాక్ టెస్ట్ అనేది రాయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. మాక్ టెస్ట్ ఎలా రాయాలి అనేది మీకు తెలియకపోయినట్లయితే ప్రీవియస్ వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేశాము. ఆ వీడియోస్ చూసినట్లయితే మాక్ టెస్ట్ ఎలా రాయాలి అనేది మీకు క్లియర్గా ఉంటుంది. ఆల్రెడీ కీ కూడా పెట్టడం జరిగింది. మాక్ టెస్ట్ ఇంకా ఎవరైనా రాయని వాళ్ళు ఉంటే ముందుగా మాక్ టెస్ట్ రాసిన తర్వాతనే మీరు కీ అయితే చూడండి. ముందు కీ అయితే చూడొద్దు. ఎందుకంటే మీరు ఒక రియల్ ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో అలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఈ ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా కలుగుతుంది. మీరు నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో టెస్ట్ సిరీస్ మోడల్ పేపర్స్ అయితే ఉన్నాయి. ఈ తక్కువ టైంలో వీటిని బాగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి మార్కులు రావడానికి ఉపయోగపడతాయి. ఈ యొక్క టెస్ట్ సిరీస్ మోడల్ పేపర్స్ ఇప్పుడు తీసుకున్న మీకు ఇతర నర్సింగ్ ఆఫీసర్ మరియు స్టాఫ్ నర్స్ ఉద్యోగాల ప్రాక్టీస్ కూడా ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఆఫర్లో చాలా తక్కువ ఫీజుకి ఇస్తున్నాము, తీసుకొని ప్రాక్టీస్ అయితే చేసుకోండి. మరి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడైతే డిస్ప్లే చేస్తున్నాను. మొత్తం ప్రశ్న మీరే చదవాలి, ఆప్షన్స్ మీరే చదవాల్సి ఉంటుంది. నేను ఏది కూడా చెప్పను. ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు మీరే మొత్తం చేసుకుంటారు కనుక ఇప్పుడు కూడా చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇప్పుడు స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరిగింది. ఇది ప్రశ్న. క్వశ్చన్ అయితే చదవండి. ప్రతి ప్రశ్నకి కూడా దాదాపుగా 1 నిమిషం సమయం అయితే ఇస్తాను. ఆప్షన్స్ కూడా మీకు ఆల్రెడీ డిస్ప్లే చేశాను. ఇప్పుడు ఆప్షన్స్‌లో కరెక్ట్ ఆన్సర్ చూజ్ చేసుకున్నారు గనుక నేను ఆన్సర్ అయితే డిస్ప్లే చేస్తాను. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ డి అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్‌ప్లనేషన్ కావాలంటే మీరు ఇక్కడ చదువుకోవచ్చు. ఇప్పుడు రెండవ ప్రశ్న అయితే చూద్దాం. ఇది సెకండ్ క్వెషన్. సెకండ్ క్వెషన్‌తో పాటు 4 ఆప్షన్స్ కూడా మీకిప్పుడు స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను. కరెక్ట్ ఆన్సర్ అనేది చూజ్ చేసుకోండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి అవుతుంది. ఎందుకు అనేది మీరిక్కడ చదువుకోవచ్చు. ఇప్పుడు మూడవ ప్రశ్న అయితే చూద్దాం. థర్డ్ క్వెషన్ మీకిప్పుడు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఆప్షన్స్ కూడా మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాను, చదువుకోండి. ఇది చిన్న ప్రశ్నే కాబట్టి త్వరగా ఆన్సర్ అయితే చేసుకోండి ఇలాంటి ప్రశ్నలకు ఎగ్జామ్‌లో కూడా. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అనేది ఇక్కడ మీకు ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంది, చదవండి. నెక్స్ట్ క్వెషన్ అయితే ఇప్పుడు చూద్దాం. ఇది ఫోర్త్ క్వెషన్.
ఫోర్త్ క్వెషన్‌తో పాటుగా 4 ఆప్షన్స్ కూడా మీకు డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. ఇది ఫోర్త్ క్వెషన్. దీనికి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇలా ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు డిస్‌ప్లే చేస్తాను. ఈ క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అనేది మీరు చదువుకోవచ్చు. ఇప్పుడు ఐదవ ప్రశ్నతో పాటు 4 ఆప్షన్స్ కూడా మీకు డిస్‌ప్లే చేశాను. కరెక్ట్ ఆన్సర్ అనేది గెస్ చేయండి. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ అయితే డిస్‌ప్లే చేస్తున్నాను. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఎక్స్‌ప్లనేషన్ కూడా మీరు చదువుకోండి కావాలి అంటే. ఇప్పుడు ఆరవ ప్రశ్నతో పాటుగా 4 ఆప్షన్స్ అయితే మీకిప్పుడు డిస్‌ప్లే చేశాను. కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇప్పుడు డిస్‌ప్లే చేస్తాను. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ సి అండి. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అనేది ఎక్స్‌ప్లనేషన్‌లో ఇచ్చాము చదువుకోవచ్చు. ఇప్పుడు ఏడవ ప్రశ్న చూద్దాం. ఇది సెవెంత్ క్వెషన్. సెవెంత్ క్వెషన్‌కి సంబంధించిన 4 ఆప్షన్స్ కూడా చూద్దాం. ఇవి 4 ఆప్షన్స్ అన్నమాట. క్వెషన్ పైనుంది. ఆప్షన్స్ అనేవి కిందున్నాయి. ఆన్సర్ అనేది మీరు చేసేలోపు నేను డిస్‌ప్లే చేస్తా. ఈ ప్రశ్నకు సరైన సమాధానం అయితే ఇప్పుడు డిస్‌ప్లే చేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈస్ ద ఎక్స్‌ప్లనేషన్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఇది ఎనిమిదవ ప్రశ్న. ఈ ఎనిమిదవ ప్రశ్నకు సంబంధించిన 4 ఆప్షన్స్ కూడా ఇప్పుడు డిస్‌ప్లే చేశాను.
ఆప్షన్స్ అయితే చదవండి. ఆప్షన్ డి అనేది కూడా ఫుల్‌గా మీకు ఇవ్వలేదు. కింద చూడండి ఆప్షన్ డి అనేది ఉంది. ఈ క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు డిస్‌ప్లే చేస్తున్నాను. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు తొమ్మిదవ ప్రశ్న. తొమ్మిదవ ప్రశ్నతో పాటు 4 ఆప్షన్స్ కూడా డిస్‌ప్లే చేశా. ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి అండి. ఎందుకు అనేది కావాలంటే చదువుకోండి ఎక్స్‌ప్లనేషన్ అనేది. ఇప్పుడు 10వ ప్రశ్న. 10వ ప్రశ్న దానికి సంబంధించిన 4 ఆప్షన్స్ అయితే ఇలా ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఎందుకనేది ఎక్స్‌ప్లనేషన్ కూడా డిస్‌ప్లే చేశాను. ఇప్పుడు మరో ప్రశ్న అయితే చూద్దాం. 11వ ప్రశ్న. దానికి సంబంధించిన 4 ఆప్షన్స్ కూడా డిస్‌ప్లే చేయడం జరిగింది. సింపుల్ క్వెషన్ ఇది. తక్కువ టైంలో కంప్లీట్ చేసుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ అయితే డిస్‌ప్లే చేస్తున్నాను. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. దిస్ ఈస్ ద ఎక్స్‌ప్లనేషన్. ఇప్పుడు 12వ ప్రశ్న చూద్దాం. 12వ ప్రశ్నతో పాటు 4 ఆప్షన్స్ అయితే డిస్‌ప్లే చేశాము. చదవండి. ఆన్సర్ చేయండి.
కరెక్ట్ ఆన్సర్ అయితే ఇప్పుడు మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఎక్స్‌ప్లనేషన్ కూడా డిస్ప్లే చేశా. తర్వాత ప్రశ్న 13వ ప్రశ్న ఇది. దానికి సంబంధించిన 4 ఆప్షన్స్ అయితే ఇలా ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ ద ఎక్స్‌ప్లనేషన్. ఓకే. ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాం. ఇది ఎన్నవ ప్రశ్న? 14వ ప్రశ్న. 14థ్ క్వెషన్ విత్ 4 ఆప్షన్స్ డిస్ప్లే చేశా. కరెక్ట్ ఆన్సర్ అనేది చేయండి. ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఓకే. ఎందుకు అనేది ఎక్స్‌ప్లనేషన్‌లో చదువుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఇది 15వ ప్రశ్న. 15వ ప్రశ్న దానికి సంబంధించిన 4 ఆప్షన్స్ కూడా డిస్ప్లే చేశాను. కరెక్ట్ ఆన్సర్ అనేది చూస్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు డిస్ప్లే చేస్తాను. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఎందుకంటే దిస్ ఈజ్ ద ఎక్స్‌ప్లనేషన్ యూ కెన్ రీడ్. ఇప్పుడు 16వ ప్రశ్న చూద్దాం. 16వ ప్రశ్న దానికి సంబంధించినటువంటి 4 ఆప్షన్స్ కూడా మీకిప్పుడు నేను డిస్ప్లే చేస్తాను. ఓకే. ఇలా ఉంది 16వ ప్రశ్న. చిన్న ప్రశ్నే కాబట్టి త్వరగా కంప్లీట్ చేసుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఓకేనా? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ ద ఎక్స్‌ప్లనేషన్. నెక్స్ట్ క్వెషన్. ఇది 17వ ప్రశ్న. 17వ ప్రశ్న దానికి సంబంధించిన 4 ఆప్షన్స్ అయితే ఇలా ఉన్నాయి.
కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే కరెక్ట్ ఆన్సర్ డిస్ప్లే చేస్తాను. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఎక్స్‌ప్లనేషన్ కూడా చదువుకోండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఇది ఎన్నవ ప్రశ్న? 18వ ప్రశ్న. 18థ్ క్వెషన్ విత్ 4 ఆప్షన్స్. ఓకేనా? చదవండి. కరెక్ట్ ఆన్సర్ అయితే ఇప్పుడు డిస్ప్లే చేస్తాను. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఎక్స్‌ప్లనేషన్ కూడా డిస్ప్లే చేశా. నెక్స్ట్ క్వెషన్ అయితే చూద్దాం. ఇది ఎన్నవ ప్రశ్న? 19వ ప్రశ్న. 4 ఆప్షన్స్ కూడా డిస్ప్లే చేశా. కరెక్ట్ ఆన్సర్ అయితే ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాను. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు 20వ ప్రశ్న అయితే చూద్దాం. 20థ్ క్వెషన్. 20వ ప్రశ్న అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇది 20వ ప్రశ్న. దానికి సంబంధించిన 4 ఆప్షన్స్ అయితే ఇలా ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ అయితే మీరిప్పుడు చూస్ చేసుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇది. ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాం. ఇది 21వ ప్రశ్న. 21వ ప్రశ్న. దానికి సంబంధించినటువంటి 4 ఆప్షన్స్ అయితే ఇలా ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాను. ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? దీనికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇలా ఉంది. ఓకే. ఇప్పుడు 22వ ప్రశ్న. 22nd క్వెషన్. 22వ ప్రశ్న డిస్ప్లే చేశా. 4 ఆప్షన్స్ కూడా డిస్ప్లే చేశా.
కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాను. ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు 23rd క్వెషన్. దానికంటే ముందు ఎక్స్‌ప్లనేషన్ కూడా మీరు చదువుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు 23rd క్వెషన్. దిస్ ఈజ్ ద క్వెషన్ అండ్ 4 ఆప్షన్స్ కూడా డిస్ప్లే చేశాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. కరెక్ట్ ఆన్సర్ అయితే డిస్ప్లే చేస్తున్నాను. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ అయితే చూద్దాం. ఇది 24వ ప్రశ్న. 4 ఆప్షన్స్ కూడా డిస్ప్లే చేసేసా. కరెక్ట్ ఆన్సర్ అయితే గెస్ చేయండి. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ డిస్ప్లే చేస్తున్నాను. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు 25వ ప్రశ్న. దానికంటే ముందు ఎక్స్‌ప్లనేషన్ అయితే మీరు చదువుకోవచ్చు. 25వ ప్రశ్న అయితే ఇప్పుడు మనం డిస్ప్లే చేద్దాం. దిస్ ఈజ్ ద 25th క్వెషన్ అండ్ 4 ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ అయితే చూస్ చేసుకోండి. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ అయితే డిస్ప్లే చేస్తున్నాను. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ ద ఎక్స్‌ప్లనేషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 25 క్వెషన్స్ అయితే మీ చేత ప్రాక్టీస్ చేయించడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే చేస్తాను. ప్రతిరోజు కూడా ఛానల్ని ఫాలో అవ్వండి. 23వ తేదీన ఎగ్జామ్ బాగా రాయండి. మీకు ఉపయోగపడే కోర్సులు మన యాప్లో ఉన్నాయి. తీసుకొని ఈ తక్కువ టైంలో బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.